హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మన వీడియోలో చూడబోయేది క్యాలీఫ్లవర్ పకోడీ. ఎంతో టేస్టీ అయినా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పకోడీ కోసం నేను ఇక్కడ పెద్ద సైజు క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఈ ముక్కలు అనేవి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు పకోడీ కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 3 ఆనియన్లు, పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. అలాగే ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్, అలాగే కొంచెం కలర్ వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేయాలండి. ఇక్కడ అది స్కిప్ అయిపోయింది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది వేయటం వల్ల పకోడీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈలోగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుతూ, కొంచెం మరీ పలచగా కలపకూడదండి, కొంచెం గట్టిగా ఉండేట్లుగానే కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనకి పకోడీ పిండి అనేది లూజుగా ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది. దీని తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపిన ఈ పకోడీ మిశ్రమం మొత్తాన్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పకోడీ బాగా క్రిస్పీగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, పకోడీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అని. ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఇలా క్యాలీఫ్లవర్ పకోడీ చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.